సినిమాలో అమితాబ్ బచ్చన్ రేఖల మధ్య పాటలు గాని, ప్రణయ సన్నివేశాలు గాని, వాళ్ళు రియల్ గా వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు, దాఖలాలు అన్ని కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా మనకి కనపడతాయి. ఇప్పటికీ కూడా ఆ సినిమా వాళ్ళ ప్రేమకి దర్పణం లాగా మనకి నిలుస్తుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ విజయవంతం కాలేకపోయింది. 1981 సంవత్సరం గడిచిపోయిన తర్వాత పత్రికలకు అప్పటికే చాలా తీవ్ర స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమని మరి ప్రకటించడం మొదలుపెట్టి, అయితే ఎవరూ దీన్ని ఖండించేటువంటి పరిస్థితులు లేదు. 1982 సంవత్సరంలో కూలీ సినిమా ఈ సందర్భంగా బెంగళూరు వెళ్ళడం జరిగింది. పునీత్ ఫైటర్ ఈ ఫైటింగ్ సన్నివేశాల్లో అమితాబ్ బచ్చన్ కి ప్రమాదం జరగడం, ఆ ప్రమాదం చాలా తీవ్రమైనది కావడం, బెంగళూరు హాస్పిటల్లో మరి ఆయనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేఖ వెంకటేశ్వర స్వామి తిరుపతికి వచ్చి ఏడుకొండల స్వామిని వాడిని దర్శించుకోవడానికి మరి ఏడుకొండలో కూడా మెట్లెక్కి వెళ్లి దర్శనం చేసుకుని మరి అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని ప్రార్థించడం, ఆ ప్రార్థనలు, ఆ ఫోటోలు అన్ని కూడా పత్రికల్లో ప్రముఖంగా రావడంతో ఒక సినీ నటి అమితాబ్ బచ్చన్ గురించి ఎందుకు అంత ప్రయాస తీసుకున్నారు, దానికి ప్రేమే కారణం కదా అలాంటి వార్త మొత్తం ఇండియా మొత్తం అంతా కూడా దావనంలా వ్యాపించింది. తర్వాత మరింత మెరుగైన వైద్య చికిత్సల గురించి బ్రీచ్ కాండ్ హాస్పిటల్ కి అమితాబ్ బచ్చన్ షిఫ్ట్ చేశారు. ఈ సందర్భంగా రేఖ ఏం చేశారంటే, ఎప్పుడు మేకప్ లో ఉంటారు ఆవిడ, ఆ మేకప్ అంతా తీసేసి ఒక సాధారణ యువత లాగా బ్రీచ్ కాండ్ హాస్పిటల్కి వెళ్ళారు. బ్రీచ్ కాండ్ హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ చూడటానికి ప్రయత్నం చేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ తల్లిదండ్రులు గాని మరి జయా బచ్చన్ గాని లోపలికి అనుమతించలేదు, తలుపులన్నీ మూసివేశారు. దాంతో చాలా నిర్ఘాంతపోయింది రేఖ. మరి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తను కోరుకున్న తర్వాత జయా బచ్చన్ చేసినటువంటి సేవలు, తర్వాత ఆమె అందించినటువంటి మానవత్వం, ఇవన్నీ కూడా అమితాబ్ బచ్చన్ ని తర్వాత కాలంలో రేఖ వైపు దృష్టి మరల్చలేకపోయింది. తర్వాత అతని సినిమా కెరీర్ కూడా మందకొండగా సాగింది. మందకొండగా సాగిన తర్వాత 1984 లో మరి ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ తన ఫ్రెండ్ కాబట్టి రాజీవ్ గాంధీ మీద ఉన్నటువంటి స్నేహాభిమానంతో అతను ఎంపీగా పోటీ చేయడం, రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇదే సందర్భంలో మరి రేఖ కూడా తన సినిమా కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంలోనే బీబీతో ఐసీ అని చెప్పేసి ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా యాక్చువల్ గా చాలా హాస్యంగా ఉంటుంది, ఫైటింగ్స్ కూడా ఉంటాయి. దాంతో రేఖకి సినిమా ఇండస్ట్రీ ఒక పేరు పెట్టింది, అదేంటంటే లేడీ అమితాబ్ అని. దాంతో రేఖ చాలా సంతోషించింది. తను కెరీర్ ని కూడా అమితాబ్ లాగా తీసుకెళ్ళడానికి కొన్ని సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టింది. కానీ ఎంత నటించినా ఎంత చేసినా కూడా ఆవిడ మాత్రం అమితాబ్ బచ్చన్ మీద ఉండే అభిమానాన్ని కోల్పోలేదు. తర్వాత మరి వినోద్ మెహ్రాతో పెళ్లి కావటం, వినోద్ మెహ్రా చనిపోవటం, ఆ తర్వాత ముఖేష్ అగర్వాల్ అనే ఒక ఇండస్ట్రీస్ట్ ని పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా రేఖ జీవితంలో ఒక విషాదపరమైన సంఘటనలే. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఇంకా వయసు పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ కి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి. అయినా సరే ఇప్పటికీ కూడా సింధూరం ధరించే రేఖ ఉంటారు. ఆ సింధూరం వెనక ఎవరున్నారు అన్నది ఇప్పటికీ కూడా ఎవరూ తెలియదు. మరి వినోద్ మెహ్రాకి గుర్తుగా పెట్టుకుంటున్నారా, ముఖేష్ అగర్వాల్కి గుర్తుగా పెట్టుకుంటున్నారా అన్నప్పుడు చాలా మంది అంతర్గతంగా చెప్పుకుంటుంది ఏంటంటే, ఆ సింధూరం అమితాబ్ బచ్చన్ గురించి ఆవిడ పెట్టుకుంటారు, ఎప్పటికీ ఆవిడ మనసులో అమితాబ్ బచ్చనే ఉన్నారని చెప్పి మరి రేఖకి సంబంధించిన సన్నిహితులు కూడా కొంతమంది రహస్యంగా గానీ బాహ్యంగా గానీ చెప్పడం సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అయితే అప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి మరి జయా బచ్చన్ రేఖ ఆ తర్వాత కాలంలో మరి ఇద్దరు కూడా రాజ్యసభ మెంబర్స్ అయ్యారు. రాజ్యసభలో ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ బాంద్రాలో వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా అక్క చెల్లెలుగా ఉన్నారో అదే బంధాన్ని వాళ్ళు రాజ్యసభ మెంబర్షిప్ లో ఉన్నప్పుడు కూడా కొనసాగించారు. వాళ్ళ బంధం అలా ఉన్నాయని మాత్రం, కానీ అమితాబ్ బచ్చన్ రేఖ ఉన్నటువంటి ప్రేమ బంధం మాత్రం అది చివరికి ఒక పెళ్లి కాకుండా ఒక విషాదభరితంగానే మిగిలిపోయింది. జయా బచ్చన్ మాత్రం తన ప్రేమ అభిమానంతో తన భర్త అయినటువంటి అమితాబ్ బచ్చన్ ని తనకి నిలుపుకొని సిల్సిలా సినిమా అది కథ ఏదైతే ఉందో అది నిజం చేసింది.